హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ ఏఐ టూల్స్ని చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా నేను ఒక మంచి టూల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేటప్పటికి పిక్ ఆర్ట్. సో పిక్సార్ట్ ఏఐ ఇది. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. మనకి మంచి మంచి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ లాగిన్ అయిపోదాం. సో జనరల్గా మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయం కదా. సో లాగిన్ విత్ గూగుల్ యూస్ చేసి మనం లాగిన్ చేసేద్దాము. లాగిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్కి వెళ్దాము. ఇక్కడ మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. జేపీటీ ఇమేజ్ పవర్డ్ బై ఓపెన్ ఏఐ అని ఉంది కదా, ఇది చాట్ జీపీటీ యూస్ చేసి మనకి ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో అలాగే మనకి ఏ సైజ్ ఇమేజెస్ కావాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ సోషల్ మీడియాలో దేనికి కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్కి అయితే 4 కైండ్ ఆఫ్ సైజెస్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఫేస్బుక్కి 5 సైజెస్లో క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్కి 3 సైజెస్లో క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనము ఒక్కొక్క సోషల్ మీడియాకి ఒక్కొక్క సైజులో మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటానికి ఉంటుంది. సో మనం ఏది వద్దు, మనకు ఒక కస్టమ్ డిజైన్ ఉంది అనుకుంటే ఇది కస్టమ్ డిజైన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైజెస్ ఇవ్వచ్చు. క్రియేట్ కొట్టేస్తే మనకి ఇమేజ్ క్రియేషన్కి వస్తుంది ఇక్కడికి. సో ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనము డిజైన్ చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిజైన్స్ని యూస్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ని యూస్ చేసుకోవచ్చు. మనకి ఏ మోడల్ టెంప్లెట్ కావాలి ఏంటి, ఇట్లా మనం ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనం ఒక కొత్తది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అప్లోడ్స్ నుంచి ఇక్కడ మనం ఏవైనా ఇమేజెస్ని దీంట్లో యాడ్ చేయాలి అనుకుంటే సో అలా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మనం లైబ్రరీ నుంచి, కొత్త అప్లోడ్స్ నుంచి, మై ఫొటోస్ నుంచి, సో ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఏది వద్దు అనుకుంటే డైరెక్ట్ టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్ యూస్ చేసి సపోజ్ నేను ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ టెంప్లెట్ యూస్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని యూస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మనము లోగో ఇవన్నీ చేంజ్ చేసుకుని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. సో మనకి ఇలా వద్దు, మనము జస్ట్ ఇంతకు ముందు చేసినట్టు టెక్స్ట్ టు ప్రాంప్ట్, ఇది నథింగ్ బట్ కన్వా లాగా వర్క్ అవుతుంది.